సుపరిచితమే. ఈ యొక్క అధ్యాయం అంటే సేవకులకు మరి ఎక్కువగా సుపరిచితం కూడా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఏంటి ఆ విషయం అంటే, ఒకటి, తండ్రి జగతి పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించావనే విషయాన్ని ఆయన అక్కడ చెప్పడం మనం చూస్తా ఉన్నాం. రెండో విషయాన్ని, తండ్రి నీవు నన్ను ఈ లోకంలోకి పంపావు అనే విషయాన్ని కూడా ఆ తండ్రికి తెలియజేయడం చూస్తా ఉన్నాం. మూడవది, తండ్రి అధికారం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలోకి తన పని నిమిత్తము పంపినట్లు కూడా అక్కడ చెప్పబడతా ఉంది. నాలుగవదిగా, యేసుక్రీస్తుకి తండ్రి అనుగ్రహించిన వారి గురించి కూడా, ప్రభువా తండ్రి వీరందరినీ కూడా నువ్వు అనుగ్రహించావు అనే మాట కూడా యేసు ప్రభు పలకటం చూస్తా ఉన్నాం. తర్వాత తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు అంటారు. చివరిగా నీవు నాకు అనుగ్రహించినవన్నీ కూడా నీవే అంటాం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఏం మాట్లాడుతున్నాడంటే, జగతి పునాది వేయక మనకు ముందే నువ్వు నన్ను ప్రేమించావు, అంతేకాదు నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపావు, అధికారం ఇచ్చి నీ పనిని అప్పచెప్పావు, నువ్వు నాకు కొంతమందిని అనుగ్రహించావు, నా దగ్గర ఉన్న వారందరూ కూడా నువ్వు అనుగ్రహించబడిన వారే, నువ్వు నాకు నీ మాటలు ఇచ్చావు,